మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ అయిపోయాక ఆ బిల్లు అసలు ఎలా పే అవుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే డాక్టర్ ఆఫీస్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు చేరే మధ్యలో ఏం జరుగుతుంది? ఈరోజు మనమొక మెడికల్ క్లెయిమ్ ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, మొదట చెల్లింపు కోసం ఉన్న 2 ప్రధాన మార్గాల గురించి చూస్తాం. తర్వాత ఆ క్లెయిమ్ జర్నీని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం. చివరిగా ఈ మొత్తం ప్రాసెస్ మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎందుకంత ముఖ్యమో అర్థం చేసుకుందాం. ఓకే, ఒక వైద్య సేవ పూర్తయ్యాక ఆ బిల్లు చెల్లింపు ప్రయాణం మొదలవ్వాలి కదా. దానికి ప్రాథమికంగా 2 దారులున్నాయి. ఒకటి సూపర్ ఫాస్ట్ డిజిటల్ హైవే లాంటిది, రెండోది పాతకాలపు కాగితపు పద్ధతి. ఆ రెండిటినీ చూద్దాం. చూశారుగా, 2 పద్ధతులున్నాయి. మొదటిది ఎలక్ట్రానిక్ మార్గం. ఇది చాలా వేగవంతమైనది, ఆధునికమైనది. రెండోది పేపర్ క్లెయిమ్, అంటే పోస్ట్లో పంపడం. ఇది చాలా నెమ్మదిగా సాగే పాత పద్ధతి. ముందుగా ఇప్పుడు అందరూ ఎక్కువగా వాడుతున్న ఎలక్ట్రానిక్ పద్ధతి ఎలా పనిచేస్తుందో లోతుగా చూద్దాం. సరే, ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ క్లెయిమ్ ప్రయాణంలోకి అడుగుపెడుతున్నాం. ఈ రోజుల్లో దాదాపు అన్ని క్లెయిమ్స్ ఈ దారిలోనే వెళ్తున్నాయి. మరి ఒక క్లెయిమ్ డిజిటల్గా ఎలా ప్రయాణిస్తుందో దాని కథేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రొవైడర్ ఆఫీస్ నుంచి క్లెయిమ్ నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లదు. మధ్యలో క్లియరింగ్ హౌస్ అనే ఒక చోట ఆగుతుంది. అది ఒక చెక్ పాయింట్ లాంటిది. అక్కడ క్లెయిమ్ను మొత్తం స్కాన్ చేసి ఏ తప్పులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఇన్సూరెన్స్ కంపెనీకి పంపుతారు. ఈ దశ చాలా కీలకం. మరి ఈ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ అంతటికీ లక్ష్యమేంటి? అదే, ఒక క్లీన్ క్లెయిమ్ను తయారుచేయడం. క్లీన్ క్లెయిమ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎటువంటి తప్పుల్లేని పర్ఫెక్ట్ క్లెయిమ్ అన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీ చూడగానే ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్న క్లెయిమ్. సరే, అంతా బాగానే ఉంది, కానీ ఈ డిజిటల్ ప్రయాణంలో క్లెయిమ్ ఎక్కడ ఫెయిల్ అవ్వొచ్చు? 2 ప్రధానమైన చోట్ల ఇది జరగొచ్చు. ఒకటి, క్లియరింగ్ హౌస్ దగ్గరే రిజెక్ట్ అవ్వడం, అంటే అసలు ఇన్సూరెన్స్ కంపెనీ దాకా వెళ్లకముందే. 2, క్లియరింగ్ హౌస్ పాస్ చేసినా ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా తప్పు పట్టుకుని రిజెక్ట్ చేయడం. 2 సందర్భాల్లోనూ కారణం ఒక్కటే, తప్పులు. మనం ఇంతకుముందే క్లియరింగ్ హౌస్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీటిని మనం మెడికల్ బిల్లుల కోసం పనిచేసే క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు లేదా డిజిటల్ గేట్ కీపర్స్ లాగా ఊహించుకోవచ్చు. ఈ మొత్తం వ్యవస్థలో వీటి పాత్ర చాలా అంటే చాలా ముఖ్యం. అసలు ఈ క్లియరింగ్ హౌస్లు ఏం చేస్తాయి? ఇవి డాక్టర్ ఆఫీస్కి, ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఒక వారధిలా పనిచేస్తాయి. వాటి ముఖ్యమైన పని తప్పులను కనిపెట్టడం. అంతేకాదు, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి వేరువేరు ఫార్మాట్లు కావాలి. ఆ ఫార్మాట్లోకి క్లెయిమ్ను మార్చే పని కూడా ఇవే చూసుకుంటాయి. అవెల్టీ, నావియంట్ లాంటివి ఈ రంగంలో కొన్ని పెద్ద కంపెనీలు. మరి ఇన్ని క్లెయిమ్స్లో చిన్న చిన్న తప్పుల్ని క్లియరింగ్ హౌస్ ఎలా గుర్తిస్తుంది? దానికోసం వాళ్ళు క్లెయిమ్ స్క్రబ్బర్ అనే ఒక పవర్ఫుల్ ఆటోమేటెడ్ టూల్ని వాడతారు. ఇదొక సాఫ్ట్వేర్ క్లెయిమ్లో ఏమైనా సమస్యలున్నాయేమో అని క్షుణ్ణంగా స్కాన్ చేస్తుంది. ఈ క్లెయిమ్ స్క్రబ్బర్ చాలా నిర్దిష్టమైన విషయాలను చెక్ చేస్తోంది. డాక్టర్ ఏం ట్రీట్మెంట్ చేశారో చెప్పే ప్రొసీజర్ కోడ్లను చూస్తుంది. ఆ ట్రీట్మెంట్ ఎందుకు చేశారో చెప్పే డయాగ్నోసిస్ కోడ్లను కూడా చూస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ జబ్బుకు ఆ ట్రీట్మెంట్ సరైనదేనా అని రెండింటినీ పోల్చి చూస్తోంది. ఈ చెక్ చాలా అవసరం. సరే, అదంతా హైటెక్ మార్గం. ఇప్పుడు గేర్లు మార్చి రెండో దారివైపు వెళ్దాం. అదే మన కాగితపు క్లెయిమ్ ప్రాసెస్. మనమిప్పటిదాకా మాట్లాడుకున్న దానికి ఇది పూర్తి భిన్నమైన ప్రపంచం. ఇక్కడంతా మాన్యువల్గా జరుగుతుంది. కాగితపు క్లెయిమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. సిఎంఎస్ 1500 అనే ఒక నిర్దిష్ట ఫారం ఉంటుంది. దాన్ని నింపి నేరుగా పోస్టాఫీస్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు. ఇక్కడ మధ్యలో క్లియరింగ్ హౌజులుగాని స్క్రబ్బర్లుగాని ఏమీ ఉండవు. కానీ పేపర్తో పంపినా కొన్ని రూల్స్ పాటించాలి. ఫారంను ఖచ్చితంగా టైప్ చేయాలి లేదా కంప్యూటర్లో ప్రింట్ తీసుకోవాలి. చేతితో అస్సలు రాయకూడదు. ఎందుకంటే చేతిరాతను సరిగ్గా చదవలేకపోతే బోలెడు తప్పులు జరుగుతాయి. దానివల్ల పేమెంట్ రావడానికి చాలా చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటివరకు మనం వేగవంతమైన డిజిటల్ మార్గాన్ని, నెమ్మదైన కాగితపు మార్గాన్ని చూశాం. కానీ ఈ తెరవెనక జరిగే ప్రాసెస్ గురించి తెలుసుకోవడం మనకి ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఇది మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఇదే:
ఒక మెడికల్ బిల్లు ఎంత వేగంగా పే అవుతుంది అనేది రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, క్లెయిమ్లో ఉన్న సమాచారం ఎంత ఖచ్చితంగా ఉంది. 2, దాన్ని ఏ పద్ధతిలో పంపుతున్నారు. అంతే. ఈ రెండూ సరిగ్గా ఉంటే చాలు.